విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి. ఎస్ఐ తాండ్ర నరేష్. పాఠశాల విద్యార్థులకు అవగాహన సదస్సు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని ఎస్ఐ తాండ్ర నరేష్ సూచించారు. బుధవారం గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి స్టేజ్ ఎస్ఆర్కే పాఠశాల విద్యార్థులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మత్తుమందులకు బానిసాయి బంగారు భవిష్యత్తును పాడు చేసుకోకూడదని, స్మార్ట్ ఫోన్తో చాలా జాగ్రత్తగా ఉండాలని, అనవసరమైన లింకులను, ఆన్లైన్ గేములను ఆడరాదని అన్నారు. సైబర్ నేరగాల బారిన పడితే బ్యాంక్ అకౌంట్లోని మొత్తం సొమ్ము పోగొట్టుకుంటారని అన్నారు. ఎవరైనా సైబర్ నేరగాల బారిన పడి సొమ్ము పోగొట్టుకుంటే 19300కి అతి తొందరగా ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని అన్నారు. మత్తుకు లోనై నేరాలు చేసే అవకాశం ఉంటుందని అన్నారు. విద్యార్థులు పాఠశాల స్థాయి నుండి ఉన్నతమైన ఆశయాల ఎంచుకొని వాటిని సాధించే విధంగా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ కేవైసీ అప్డేట్ చేయాలి, లేకపోతే మీ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది, మీ అకౌంట్ ఉన్న అమౌంట్ మొత్తం బ్లాక్ అయిపోతుంది చెప్తుంది. బ్యాంక్ ఎంప్లాయ్ అనుకోని చెప్పి మనం నమ్ము ఏం చేస్తామంటే సరే సార్ చేయండి అని చెప్తాం. చెప్పిన తర్వాత వాడు ఏమంటే మీ అకౌంట్కి ఒక ఓటీపీ నెంబర్ పంపిస్తున్నాను, ఆ ఓటీపీ నెంబర్ నాకు చెప్పండి అంటారు. సరే నమ్మ ఏంటో ఆ నెంబర్ చెప్పగానే ఆ నెంబర్ వాడు ఎంట్రీ చేసుకొని మన అకౌంట్ డబ్బు మొత్తం తీసుకుంటాడు. మన అకౌంట్ ఎంత డబ్బున్నా అంత డబ్బు వాడు తీసుకోవచ్చు. ఎందుకంటే ఓటీపీ చెప్పేది మనమే. ఓటీపీ చెప్తున్నాడు అర్థమైంది, నా అకౌంట్ వాళ్ళ డబ్బు ట్రాన్స్ఫర్ చేసుకోవాలని అర్థం కాదు. మనకేం చెప్తున్నాడు, మీ బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేస్తున్నా మనకి చెప్తున్నాడు. కాబట్టి ఎవరైనా ఫోన్లో నుంచి చెప్పి మీ కేవైసీ డీటెయిల్స్ ఫామ్స్ అప్డేట్ చేస్తున్నామంటే నమ్మదు, ఓటీపీ చెప్పదు. ఏ రకమైన సరే ఏ రకమైన ఎంక్వైరీ అయినా అది ఫోన్ ద్వారా జరగడం అసాధ్యం.